क्लैभ्यं मास्मगमः पार्थ नैतत्त्वय्युपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तपा असोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादाञ्च भाषसे गतासून गतासूञ्च नानुशोचन्ति पंडिता न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपा न चैव न भविष्यामः सर्वे वयमतः परम् देहिनोऽस्मिन् यदा देहे कौमारं यवनं जरा तथा देहान्तरप्राप्ति धीरस्तत्र न मुह्यति य एनं वेत्ति हन्तारं यच्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यशाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे वासांसि जीर्णानि यदा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णा अन्यानि संयाति नवानि देहे नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः जातस्य हि ध्रुवो मृत्यु ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्येऽर्धे न त्वं शोचितुमर्हसि अव्यक्ताधीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना आश्चर्यपश्यति कच्चिदेनम् आश्चर्यवद्वदति तदैव चान्या आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कच्चित् देही नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि हतो वा प्राप्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् तस्मात् उत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायतो త్రాయతే మహతో భయాత్ హాయిగా ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు
కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మనం ఇప్పటి వరకు ఈ భగవద్గీతలోని ఎందుకు మనం ఏడుస్తున్నాం, ఎందుకు పిరికివాళ్లాగా ఆలోచిస్తున్నాం అంటే, మనము శరీర స్థాయి నుంచి బుద్ధి స్థాయికి ఎదిగాం. శరీర స్థాయిలో ఉన్నవాడు ఎటువంటి ఆలోచన స్థాయిలో లేనివాడు కర్మలు చేయడానికి ఎలాంటి భయమును పొందడు, ఎలాంటి భయము అవసరం ఉండదు వాడికి. ఒక దుర్యోధనుడికి, ఒక భీముడికి, ఆ భీముడి స్థాయిలో ఉన్న వ్యక్తికి భయం లేదు. భయం ఎవరికి ఉంది? బుద్ధి స్థాయిలో పెరిగిన వాడికి, మనసు స్థాయిలో ఉన్నవాడికి. ఈ బుద్ధి అంటే వాస్తవంగా మనము భౌతికమైన స్థాయిలో బుద్ధి అనకూడదు. అది ఒక రకంగా అది కూడా మనసే. మనసు కల్పించినటువంటి ఆలోచనల యొక్క సముదాయమే బుద్ధి, భౌతికంగా మనం చూసుకున్నప్పుడు. కానీ అసలైన బుద్ధి అంటే ఆత్మ ద్వారా వచ్చింది. సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. ఎలా బుద్ధుడయ్యాడు? ధ్యానం చేసి తన ఆత్మతో అనుసంధానాన్ని పొంది. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఒక 5 నిమిషాలు మనం ధ్యానంలో ఉందాం. శరీర స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలాంటి కర్మలైనా చేయగలుగుతాడు. కానీ మనసు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఇక్కడ అర్జునుడు హింసా ప్రవృత్తితో ఉన్నాడు, లోపల హింస ఉంది. కానీ అతను నేను యుద్ధం చేయలేకపోతున్నాను అంటున్నాడు. దానికి కారణం ఎవరు? తనవాళ్ళు. నా అనేది అంటే మమకారం. ఎవరైతే హింసాయుతంగా మనసు స్థాయిలో ఉంటారో వాళ్ళకి నాది నేను అనే మమకారం అనేది ఉంటుంది. మరి ఆత్మస్థాయిలో ఉన్న కృష్ణుడికి నాది నేను అనేది లేదు. అందుకే యుద్ధం చేయమన్నాడు. నాది నేను అనే స్థితిలోనే మనము ప్రతి పనిలోనూ భయాందోళనకు గురి అవుతుంటాం. నాది నేను అనేది చంపేస్తే, అంటే మనసుని శూన్యం చేస్తే, అప్పుడు మనకు ఎలాంటి భయం లేకుండానే మనం కర్మలు చేయగలుగుతాం. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాం. ఒక 5 మినిట్స్, చివరి 5 నిమిషాలు మనం శ్వాస మీద ధ్యాస, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా గతంలో మనం చెప్పుకున్నటువంటి విషయాల్ని మరొకసారి మనం మననం చేసుకుందాం హాయిగా. అలాంటి ఒక వ్యక్తి నేను యుద్ధం చేయలేను అన్నప్పుడు కృష్ణ పరమాత్ముడు అతనిని ఆలోచన రహిత స్థితిలోకి తీసుకొస్తున్నాడు. 3 రకాల వ్యక్తులు ఉన్నారు. ఒకటి ఆలోచనే లేని వ్యక్తి,
ఆలోచనలో ఉండే వ్యక్తి, ఆలోచన రహిత స్థితిలో ఉన్న వ్యక్తి. అంటే ఏం ఆలోచిస్తున్నాడో కూడా తెలియని స్థితిలో ఉన్నటువంటి మనిషి ఏదైనా చేసేస్తాడు. వాడికి ఏదనిపిస్తే అది చేసేస్తాడు. ఆ వ్యక్తి ఎప్పుడు ఫలితాలను తన వైపుకే ఆలోచిస్తూ నేను ఎలాగైనా సాధిస్తాను అని ఆ పనులు చేస్తాడు. వాడికి ధర్మంతో పని లేదు. ఒక దుర్యోధనుడికి, ఒక భీముడికి ధర్మంతో సంబంధం లేదు. రెండో వ్యక్తి, ఆలోచనలో ఉన్న వ్యక్తి భయంతో ఏ పని చేయలేడు. సంశయాత్మకంగా ఉంటాడు. ఎప్పుడు సంశయాత్మకమైన బుద్ధితో ఉంటాడు. ఏ పనులు చేయలేడు. సామాన్యంగా ప్రస్తుతం పరిస్థితుల్లో ఉన్నటువంటి మనుషులందరూ అదే స్థితిలో ఉన్నారు. మరి మూడవ స్థితిలో ఉన్నవాడు పరమాత్ముడు, అంటే ఆలోచన రహిత స్థితిలో ఉన్నవాడు. ధ్యానం చేసిన వాళ్ళు, అంటే ఆలోచనని శూన్యం చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి పర్ఫెక్ట్గా తెలుసు ఏం చేయాలో. ఈ భూమి మీద అందరికీ ధ్యానం చెప్పాలి. ఈ భూమి మీద ఖచ్చితంగా ఏ జంతువుని చంపకూడదు. ధర్మం తెలుసు, సత్యం తెలుసు పిరమిడ్ మాస్టర్స్ అందరికీ. కాబట్టి ఆలోచన రహిత స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పర్ఫెక్ట్గా సత్యము ధర్మము తెలుసు. వారికి ఏం చేయాలో తెలుసు. ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. కన్ఫ్యూజన్ అంతా ధ్యానం తెలియని వాళ్ళకి. ఆలోచన స్థితిలో ఉన్న వాళ్ళకు. ఇకపోతే పాండవులంతా వారు ఆలోచనని ఆపలేదు కానీ పరమాత్ముడికి అంకితం అయిపోయారు. అంటే సమర్పణ భావంతో ఉన్నారు. మనం సాధించలేకపోయినప్పటికీ, ఆ మనసుని శూన్యం చేయలేనప్పటికీ, పరమాత్ముడికి గనక మనము సరెండర్ అయిపోతే, అయ్యా నీదే దిక్కు, మాకే సంబంధం లేదు, నువ్వు చూసుకో, నీకు సమర్పణ. ఆ సమర్పణ భావంతో మనం గనక కర్మలు చేస్తే అప్పుడు ఎలాంటి ఫలితం వచ్చినా మనకు సంబంధం లేదు. ఏమైనా రాని. లాస్ట్ 1 minute హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. 30 seconds. Twenty seconds. Ten seconds. Five, four, three, two, one, zero. నెమ్మదిగా రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీసి నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ. సో ఈరోజు 4వ రోజు. హాయిగా 4వ రోజు మనం నిన్నటి వరకు కొన్ని శ్లోకాలు మనం తెలుసుకున్నాం. ఏ శ్లోకాలు తెలుసుకున్నాం మనము? క్లైభ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. అంటే ఈ హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టి నీవు
ఎప్పుడూ కర్మలు చేయాలి. ఎలాంటి పనైనా సరే ఏ స్థితిలో చేయాలి? నువ్వు కర్మలు చేయకుండా ఆగిపోకూడదు. భయంతో గాని, పిరికితనంతో గాని మనం ఎలాంటి పనులైనా చేయడం అనేది ఆపకూడదు. ఆ చేసే ముందు ఆలోచించాలి. ఎలాంటి కర్మలు చెయ్యాలి? ఏం చేయకూడదు అనేది క్లియర్‌గా మనం ఆలోచించాలి. ఆలోచించి ఒకసారి రంగంలోకి దిగిన తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదు అనేదే ఇక్కడ సారాంశం. సో, ఏడవకూడదు. దేనికి? చనిపోయే వాళ్ళ కోసం. ఎందుకు ఏడవకూడదు? ఎందుకు ఏడవకూడదు అంటే వాళ్ళు అంతకు ముందు లేరు. ప్రస్తుతం ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఉండరు. ఎలాగో ఉండరు కాబట్టి దానికోసం ఏడవాల్సిన అవసరం లేదు. ఈ దేహం అనేది దేహినోస్మిని యథా దేహే కౌమారం యవ్వనం జర. ఈ దేహానికి, ఆత్మకు దేహానికి ఎలాగైతే కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం ఉంటాయో అలాగే ఆత్మకు కూడా ఉన్నాయి. యయేనం వేత్తి హంతారం అంటే ఈ ఆత్మను ఒకళ్ళు చంపడం గాని, చంపబడడం గాని అనేది ఎప్పుడు జరగదు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వానభూయః. అయో నిత్య శాశ్వతోయం పురాణోన హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ పుట్టేది గాని అది జనితమైనది కాదు. ఒకప్పుడు పుట్టడం, ఒకప్పుడు చావడం అనేది దానికి లేదు. అది పుట్టడం అనేదే ఎప్పుడూ ఉండదు. కాబట్టి ఈ పుట్టుక, చావు లేని అటువంటి అంటే అసలు పుట్టడమే లేనటువంటి ఆత్మని ఇంకెవరు చంపరు కాబట్టి అది నశించదు. దేహం నశిస్తుంది గాని ఆత్మ అనేది నశించడం అనేది జరగదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహే. చిరిగిపోయిన బట్టలను వదిలిపెట్టి ఎలాగైతే మనము కొత్త బట్టలు వేసుకుంటామో శరీరం కూడా చినిగిపోతుంది. మళ్ళీ అంటే అది నశించిపోయిన తర్వాత ఇంకో కొత్త శరీరంలోకి మళ్ళీ మనం వెళ్తాము. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచయనం క్లేదయంత్యాపు నశోషయతి మారుత. అంటే మనము ఈ శరీరాన్ని కాలుతుంది, తడుస్తుంది, ఆరుతుంది. కానీ అగ్ని అనేది ఆత్మ అనేది అగ్నిలో కాలదు, ఖడ్గంతో ఛేదించలేము, వర్షంలో తడవదు, గాలిలో ఆరదు. సో జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యార్థే తత్వం శోచితుం అర్హసి. పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి పుట్టుక తప్పదు. కాబట్టి తప్పించుకోవడానికి వీలు లేని దాని గురించి మనం ఏడవడం అనేది కూడదు. అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్త మధ్యాన్ని భారత అవ్యక్త నిధాన్యేవ తత్రక పరిదేవన. ప్రాణులన్నీ పుట్టుకకు ముందు కనపడవు, పుట్టిన తర్వాత కనపడవు. ఈ పుట్టినప్పుడు మాత్రమే ఉంటాయి. అలాంటప్పుడు దానికోసం మనం ఎలా ఏడవడం, చింతించడం అనేది అది అజ్ఞానులు చేసే పని. ఆశ్చర్య పశ్యతి ఖచ్చితం అంటే మనం ఆశ్చర్యం ధ్యానంలో మనము ఆశ్చర్యంగా చూస్తుంటాం. కొంతమంది ఆ చెప్పే విషయాలని ఆశ్చర్యంగా వింటుంటారు. కొంతమంది నేను కూడా అలాగా అంటే వినేవాళ్ళంతా ముముక్షువులు, చెప్పేవాళ్ళంతా జ్ఞానులు, చూసేవాళ్ళంతా యోగులు. మరి ఇవన్నీ వేస్ట్, అన్నీ అనవసరమైన మాట్లాడేవాళ్ళు అయోగ్యులు. ఇలాంటి 4 రకాల వాళ్ళు ఉంటారు. దేహీ నిత్యము ఇక్కడ ఆ తర్వాత దేహీ నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుం అర్హసి. అన్ని దేహాల్లో ఉన్నది కూడా ఈ ఆత్మే. 84 లక్షల జీవరాశుల్లో ఉన్నది ఈ ఆత్మే. కాబట్టి జీవుల కోసం శోకించడం అనేది తగని పని. సో ఈ భూమి మీద నువ్వు యుద్ధం చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే నువ్వు పని చేయడం ఇంపార్టెంట్. చచ్చిపోతేనేమో స్వర్గానికి పోతావు, లేకపోతే ఉంటేనేమో ఇక్కడ నువ్వు ఆ ఫలితాలను పొందితే రాజ్యభోగాల్ని అనుభవిస్తావు. కాబట్టి యుద్ధం చేయి. ఇంకా అక్కడ వరకు నిన్న అయిపోయింది. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ యోగంలో ప్రారంభించితే నాశనం ఉండదు, పైగా విపరీత దోషం కూడా ఉండదు. ఈ ధర్మం స్వల్పమైన గొప్ప భయం నుంచి రక్షిస్తుంది. సో ఏంటది అంటే మనము ఈ కర్మల్ని ఎలా చేయాలి? యోగ స్థితిలో చేయాలి. ఎప్పుడైతే ఆ యోగ స్థితిలో ఆత్మస్థాయిలో గనక మనము ఫలితాన్ని ఆశించకుండా మనం కర్మలు చేస్తామో అప్పుడు అది తర్వాత శ్లోకాల్లో వస్తుంది. సో
ఆ ఈ యోగము అంటే ఏ యోగము? ధ్యాన యోగం. ఈ ధ్యాన యోగంలో అంటే ఇప్పుడు మీరు వైదిక కర్మాచరణ అనేది మనకు పూజలు, స్తోత్రాలు, జపాలు కొన్ని కొన్ని అవి కొన్ని నియమాలు, నిష్టలతో కూడి కొన్ని వైదిక కర్మలు, ఆచారాలు ఉంటాయి. అవి గనక ఏదైనా తప్పు చేస్తే ప్రత్యవాయ దోషం అనేది వస్తుంది. ప్రత్యవా వాయము అనే దోషం. అంటే వైదిక కర్మాచరణ క్రమంలో మనము క్రియాహీనం, మంత్రహీనం అనే మంత్రం చదువుతాం. అంటే మనం ఏదైనా తప్పులు చేసి ఉంటే అని. అంటే తప్పులు చేస్తామనే అర్థం అందులో. ఎందుకంటే నైవేద్యం సమర్పయామి అంటాం. నైవేద్యాన్ని మనం పర్ఫెక్ట్‌గా మనం అంటే నైవేద్యం గాని, వస్త్రం సమర్పయామి అని అక్షంతలేస్తాం. లేపోతే మనం అన్నీ కూడా సగం సగమే చేస్తాం మన ఆలోచన స్థాయిలో. కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టగలమా అంటాం మళ్ళా పైపెచ్చు. అంటే ఏవైనా సరే అక్కడ ఏవైతే చెప్పారో ఆ వైదిక కర్మాచరణలో 100% అలాగే చేయాలి. ఆ రిజల్ట్ రావాలంటే. కాబట్టి అవన్నీ మనం చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి దానివలన మనకు ప్రత్యవాయము అనే దోషము ఏర్పడుతుంది. కానీ ఈ యోగములో ఏ యోగము? శ్వాస మీద ధ్యాస. జనన మరణ సంసార భయం, మహాభయం నుండి ఉద్ధరిస్తుంది. అది కొంచెం చేసినా సరే. అంటే కొంచెం ధ్యానం చేసినా, ఇక్కడ కళ్ళు మూసుకొని 10 నిమిషాలు చేసినా, 20 నిమిషాలు చేసినా, గంట చేసినా, ఎంతసేపు చేసినా, ఆ చేసినంత వరకు ఫలితం అనేది వస్తుంది. ఇక్కడ నష్టం అయితే లేదు. ఎంత చేస్తే అంత లాభమే తప్పించి నష్టం లేదు. కానీ అక్కడ సగంలో ఆపడానికి ఏదో కొద్దిగా చేసాంలే దాని ఫలితం రావాలి అంటే రాదు. దానివల్ల నువ్వు సరిగ్గా చేయకపోతే దోషం కూడా వచ్చే అవకాశం ఉంది. సత్విద్య అభ్యాసం కొంచెమైనా అది గొప్పదే. అసత్య విద్యను కొంచెం తలపెట్టినా అది అనర్థదాయకమే. యోగ సాధనను కొంచెం చేసినా అది సాటి లేని ఫలితాన్నిస్తుంది. ధర్మాన్ని కొద్దిగా ఆచరించినా అది గొప్ప లాభమే కలుగుతుంది. అధర్మాన్ని మనం కొద్దిగా చేసినా ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. సన్మార్గంలో ప్రారంభించింది ఏది ఎప్పటికీ వృధా కాదు. ధర్మ మార్గంలో ప్రారంభించింది ఎంత చేస్తే అంత భవిష్యత్తుకు పునాది అవుతుంది. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాచ్చ బుద్ధయో వ్యవసాయినాం. కురునందన అంటే అర్జున, ఈ యోగములో నిశ్చయమైన బుద్ధి ఒకటే ఏకకారణంగా ఉంటుంది. నిశ్చయం వివేకం లేని వారి జ్ఞానం అనేక విధాలుగా అనంతముఖాలుగా ఉంటుంది. నిశ్చయమైన జ్ఞానం ఎప్పుడు వ్యవసాయాత్మిక బుద్ధి. మన బుద్ధి ఎలా ఉండాలి అంటే వ్యవసాయం చేసినటువంటి ఇప్పుడు మనము వ్యవసాయం ఒక వరి పంట వేయాలనుకోండి ఏం చేస్తాం మనము? అక్కడ ఉన్నటువంటి నేలను మొత్తం దున్నేస్తాం. ఆ నేలలో అనేక రకాల కలుపు మొక్కలు ఉంటాయి. మొక్కలన్నిటిని మనం ఏం చేస్తాం? శుభ్రంగా దున్నేస్తాం. దున్నేసిన తర్వాత వరి పంట వేస్తాం. అంటే వరి ఒకటే ఉంటుంది అక్కడ. ఇంకా వేరే పంటలు వేయం. అలాగే ఏదైనా ఒక పంట పెసలో, కందులో ఏదో ఒకటి మనము ఆ పంటని వెయ్యాలి అంటే మొత్తం దున్నేయాలి. దున్నేసిన తర్వాత అంటే వ్యవసాయం చేయాలి. అలాగే ఈ బుద్ధిని కూడా మనం వ్యవసాయం చేయాలి. అనేక రకాల ఆలోచనలతో ఉంది. బహుశాఖ హెనంతాచ్చ బుద్ధయో వ్యవసాయనం. అనేక రకాల ఆలోచనలతో కూడి ఉన్నటువంటి ఈ యొక్క ఆలోచనలతో ఉన్న బుద్ధిని ఏం చేయాలి? వ్యవసాయం చేయాలి. ఈ యోగంలో ఎంత కృషి చేస్తూ ఉంటే అంత ఫలితం తప్పకుండా ఉంటుంది. మనం ధ్యానం చేస్తూ ఉంటే అనేక రకాల పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ శూన్యమైపోతాయి. ఈ యోగాన్ని ఆచరించాలంటే కావాల్సింది ఏంటి? స్థిరమైన నిశ్చయమైన బుద్ధి. అంటే వ్యవసాయం లాగా చేయాలి. మొత్తం అన్ని రకాల ఆలోచనలన్నీ తీసిపడేసి ఏక ఆలోచనతో ఉండాలి. స్థిరత్వం లేని యొక్క బుద్ధి లెక్కకు మించి అనేకం ఉంటాయి. పరస్పర విరుద్ధమైన లక్ష్యాలు, కోరికలు కలిగి ఉంటే మనస్సు పరిపరి విధాలుగా పరుగులు తీస్తూ ఉంటుంది. లక్ష్యం నిర్ణయించుకొని నిశ్చయాత్మకమైన స్థిరమైన బుద్ధితో కర్మాచరణ కొనసాగిస్తే లక్ష్య సాధనలో విజయం లభిస్తుంది. పరిపరి విధాల పరుగులు పెడుతూ ఉంటుంది. నియంత్రణ లేని నిగ్రహించని మనసు అనేది రకరకాలుగా పరిగెత్తుతూ ఉంటుంది. అదే నియంత్రించినటువంటిది దానికి యోగంలో ఉన్న ఒక మనసు ప్రశాంతంగా ఉంటుంది.
దానికి ఒక సంకల్పం మాత్రమే ఉంటుంది. వికల్పం అనేది ఉండదు. అది ఒక్క రీతిలోనే స్థిరంగా ఉంటుంది. స్థిరమైన నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో కొనసాగించిన యోగ సాధన అది కొంచెమైనా సరే, స్వల్పమైనా సరే బహులాభాలను మహాభయం నుండి రక్షిస్తుంది. లాభాలు కల్పిస్తుంది. మహాభయం నుండి కూడా అది రక్షిస్తుంది. భయం అనేది ఇక్కడ అర్జునుడు భయపడుతున్నాడు. ఎందుకని? అనేక రకాల ఆలోచనలున్నాయి. వీళ్ళంతా నా వాళ్ళు. మరి యుద్ధం చేయలేడా ఆయన? నా వాళ్ళు కాబట్టి చేయలేను నేను. వేరే వాళ్ళైతే ఓకే. వేరే వాళ్ళని అంటే అతనిలో హింస అనేది ఉంది. హింస లేకుండా ఏమి లేదు. హింస అనేది ఉంది కానీ వాళ్ళు నా వాళ్ళు కావకూడదు. నా వాళ్ళు పోయిన తర్వాత అంటే ఇప్పుడు మనము ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఇల్లు కట్టాం. రకరకాల పెయింట్లు మంచిగా గోడలకి, తర్వాత పైన సీలింగు, కింద చక్కగా అనేక రకాల టైల్స్ అలా మంచి మంచి మోడల్స్‌తో బాత్రూమ్స్ అన్నీ బ్రహ్మాండంగా కట్టుకున్నాం. కట్టుకున్న తర్వాత ఏం చేస్తాము? మన బంధువులందరూ వచ్చి చూసి అలా బాగుందే అంటే అప్పుడు మనకు సంతోషం వేస్తుంది. ఎవరైనా బాగలేదన్నారనుకోండి మనకు దుఃఖం వేస్తుంది. అంటే అందరికి చూపించుకోవాలి మనం. మనకేదైనా ఆభరణాలు ఉన్నాయనుకోండి, ఆభరణాలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? అవి చూపించుకోవాలి. అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఆభరణాలన్నీ వేసుకోము. కేవలం పెళ్ళికెళ్ళేటప్పుడే మనం అవి వేసుకొని మనం అన్నీ చూపించుకోవాలి అనే ఒక ప్రదర్శన చెయ్యాలనేది మనకుంటుంది. అంటే మన వస్తువులు మనకున్న ఆస్తులు గాని, అంతస్తులు గాని, వస్తువులు గాని ఇవన్నీ కూడా అందరూ చూడాలి. చూడడం కోసమే మనం వాటన్నిటిని వేసుకునేది. మనకు వాటిలో వేసుకోవడంలో ఆనందం లేదు. ఎవరైనా చూస్తే అది బాగుందంటే కాబట్టి మన బట్టలు గాని, లేపోతే మనకున్నటువంటి ఏవైనా సరే ప్రపంచం మనల్ని చూసి గొప్పగా అనుకోవాలి. మనం యేసుకొనడంలో మనకు ఆనందం లేదు. కానీ వేరే వాళ్ళు చూడడానికే మనం ఎక్కువగా ఆనందిస్తుంటాం. అలాగే అర్జునుడు కూడా ఈ రాజ్యం వస్తుంది. ఈ రాజ్యభోగాలన్నీ వస్తాయి. నా వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత నేను అవేం చేసుకోవాలి? అంటే నీకివన్నీ ఎందుకు అంటే నువ్వు వేరే వాళ్ళని చంపైనా సరే నా వాళ్ళు బాగుండాలి. నాది నేను. ఈ నాది నేను అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీకు దుఃఖం అనేది ఉంటుంది. మోహం. ఈ దుఃఖం వల్ల మోహం వస్తుంది. ఆ మోహం వల్ల మదం, మాత్సర్యం. అంటే నాకే ఉండాలి. మదం అంటే ఏంటి? ఇది నాకే ఉంది. ఇంకెవరికి లేదు. మదం అన్నమాట. మాత్సర్యం అంటే నాకు తప్ప ఇంకొకడికి ఉండదు. ఇంకెవరికైనా వచ్చిందనుకోండి నాకు అసూయ వచ్చేస్తది. కోపం వచ్చేస్తది. మాత్సర్యం. కాబట్టి ఒకదానికొకటి అది నెక్స్ట్ శ్లోకంలో. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి? వ్యవసాయాత్మిక బుద్ధి. దాన్ని ఫస్టే మనం వ్యవసాయం చేయాలి బుద్ధిని. వ్యవసాయాత్మిక బుద్ధి. ఎప్పుడైతే నిగ్రహించినటువంటి ఏదైతే బుద్ధి ఉందో అది గొప్ప గొప్ప ఫలితాలను తీసుకొస్తుంది. ఆ స్థిరమైనటువంటి నిశ్చయమైనటువంటి బుద్ధితో కొనసాగించినటువంటి యోగ సాధన స్వల్పమైనా సరే మహాభయం. ఇక్కడ అర్జునుడికి ఏదైతే భయం పుట్టుకుందో అలాంటి భయం నుంచి బయటపడుతుంది, వదిలేస్తుంది. ఆ భయం నుండి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్య భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య విషయ వేద. ఇక్కడ 3 గుణాలు ఉన్నాయి. ఏంటవి? తమో గుణము, రజోగుణము, సత్వగుణం. ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 గుణాలు తమో గుణములు అంటే తనువు అంటే శరీరానికి సంబంధించినటువంటి విషయాలు. రజోగుణం అంటే మనసుకు సంబంధించినటువంటి విషయాలు. సత్వగుణం అంటే శ్రేయస్సుకు సంబంధించినటువంటి సూత్రాలు. ఈ త్రిగుణాలు వల్ల ఏర్పడేవి కోరికలు. ఈ 3 గుణాల వల్ల ఏమి ఏర్పడతాయి అంటే కోరికలు ఏర్పడతాయి. తమో రజో సత్వగుణాలు అనేవి 3 గుణాలు. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్యస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, వేదాలు అనేవి త్రైగుణ్యాల గురించి మాత్రమే చెప్తున్నాయి. నువ్వు త్రిగుణాతీతుడివిక. ద్వంద్వాలను యోగక్షేమాలను విడిచి సదా శుద్ధ సత్వాన్ని అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి. ఆత్మతత్వంలోనే స్థిరపడు.
చూడండి. వేదాలు అంటే ఈ 4 వేదాలు అని అంటే 4 వేదాలు ఏం చెప్తున్నాయి? ఆయుర్వేదం, వ్యవసాయం, ఆర్థిక శాస్త్రం, తర్వాత విజ్ఞాన శాస్త్రం, రాజకీయ శాస్త్రం వీటి గురించి మాత్రం చెప్తున్నాయి. వీటన్నిటిలోనూ ఇవన్నీ కూడా నీకు ద్వంద్వాలు. నిర్ద్వంద్వో నిత్య సత్యస్త్వో నిర్యోగ క్షేమాత్మవాన్. అంటే ద్వంద్వాలు, మంచి చెడు, సుఖము దుఃఖము, పాపము పుణ్యము, భయము నిర్భయం, ఇట్లాంటివన్నీ నీకు ద్వంద్వాలు అనేవి, యోగక్షేమాలను అనేవి కలుగుతూ ఉంటాయి. అవి విడిచిపెట్టి సదా శుద్ధ సత్వాన్ని అవలంబించి ఆత్మజ్ఞానివిక. ఈ మంచి చెడు దుఃఖము సుఖము ఇవన్నీ అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే 3 గుణాల వల్ల వస్తున్నాయి. ఈ త్రిగుణాల వల్ల ఏర్పడేవి, ఈ త్రిగుణాల వల్ల వచ్చేవి కోరికలు. ఈ కోరికలు తీర్చుకునేందుకు కావాల్సిన వస్తువులు కోసం మనం కర్మకాండలు చేస్తుంటాం. మనం ఈ 3 గుణాలతో ఉండి ఆ కోరికలు తీర్చుకోవడం కోసమే, అంటే ఈ 3 గుణాల్లో తనువు, శరీరము, తనువు, మనస్సు, తర్వాత బుద్ధి. ఈ 3 స్థాయిల్లో మనం ఉన్నప్పుడు కోరికలు పుడతా ఉంటాయి. ఎవరు ఏ స్థాయిలో ఉన్న కోరికలు ఆ స్థాయిలో. తమో గుణంలో ఉండి తిని పడుకుందాం అనే కోరికలు పుడతాయి. రజోగుణంలో బాగా డబ్బు సంపాదించాలి, సౌకర్యాలను పొందాలనే కోరికలు పుడతాయి. సత్వగుణంలో ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు అందరికీ, మన వాళ్ళందరికీ కూడా ఏదో మంచిగా చూసుకుందాం అనే కోరికలు, ఇవన్నీ కూడా కోరికలే. ఈ త్రిగుణాల వల్ల ఏర్పడేవి కోరికలు. ఆ కోరికలు తీర్చుకునేందుకు కావలసిన వస్తువుల కోసం మనం కర్మకాండలు, అవే త్రైగుణ్య విషయాలు. త్రిగుణాలను అధిగమించడం అంటే శరీరము, మనస్సు, ఈ బుద్ధిని అధిగమించాలి. స్థితమవ్వడమే నిత్య సత్వస్థుడు అంటే ఆత్మవంతుడు కావడం. స్థితం కావాలి. ఈ సుఖ దుఃఖాలు, శీతోష్ణ సుఖ మానవమానాలు వీటన్నిటిని నుండి స్థితం అవ్వాలి. ఇవన్నీ ద్వంద్వాలు. శీతలం, ఉష్ణం, మానం, అవమానం. మానం ఒకళ్ళు గౌరవిస్తారు, ఇంకొకళ్ళు అవమానిస్తారు. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. ఈ ద్వంద్వాల వలన, అంటే ఈ 3 గుణాల వల్ల ఈ రెండు ఎప్పుడు ఏర్పడుతూనే ఉంటాయి. మనిషి జీవితంలో తటస్థపడే సమస్త అనుభవాలు ద్వంద్వాలే. వీటి నుండి బయటపడడమే ద్వంద్వాతీతుడుగా. మన జీవితంలో మనకు ఈ సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు ఇవన్నిటిని, ఈ ద్వంద్వాలన్నీ కూడా మన జీవితంలో వచ్చే సమస్త అనుభవాలు కూడా, అంటే భౌతిక జీవితంలో వచ్చే అన్ని కూడా ఈ ద్వంద్వాలే వస్తాయి. మనం ఆ ద్వంద్వాలకి అతీతంగా కావాలి. అంటే భౌతిక పరిభాషలో మన దగ్గర లేని వాటిని పొందడాన్ని, మన దగ్గర ఏదైతే లేదో దాన్ని పొందడాన్ని యోగము అంటారు. పొందిన దాన్ని రక్షించుకోవడాన్ని క్షేమం అంటారు. మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అన్ని సౌకర్యాలను బట్టి క్షేమం. అందుకే అందరూ క్షేమమేనా అంటే, నీకు ఏదైతే ఉందో వాటన్నిటితో నీవన్నీ సుఖంగా ఉన్నాయా, అది క్షేమం. యోగం అంటే మన దగ్గర లేనిది యోగం. వాడికి ఆ యోగం పట్టిందిరా అంటాం. అంటే వాడి దగ్గర అది లేదు అంతకు ముందు, ఇప్పుడు వచ్చింది. ఆ కొత్తగా వచ్చిన దాన్ని యోగము. లేనిది అంటే లేనిది, మన దగ్గర లేనిది పొందడాన్ని యోగం అంటాము. ఆల్రెడీ పొందినతో దాంతో సుఖంగా ఉండడాన్ని ఈ క్షేమము అంటారు. మనం సాధారణంగా చేసే ప్రతి కర్మ కూడా యోగక్షేమాలకు సంబంధించినటువంటిది. ఆత్మకు యోగం అంటే అభివృద్ధి, ఆత్మకు క్షేమం అంటే శ్రేయస్సు. శాస్త్రీయమైన వాక్కు, శాస్త్రీయమైన ఆలోచన, శాస్త్రీయమైన కర్మ ఉండాలి. వివేకంతో ఆలోచించాలి, మాట్లాడాలి, జీవించాలి. ఆత్మతత్వంలో స్థిరపడి ఆత్మవంతుడుగా జీవించి ఆత్మజ్ఞానులం కావాలి. ఇక్కడ మన శరీరానికి ఆత్మకు యోగం కావాలి, ఆత్మకు క్షేమం కావాలి. అంటే ఏంటి? అభివృద్ధి, శ్రేయస్సు. ఈ యోగక్షేమాల నుంచి బయటపడితేనే మనం కర్మల నుండి బయటపడగలుగుతాం. మరి ఏం చేయాలి దానికి? కర్మణ్యేవాధికారస్తే
మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భో మాతే సంగోస్త్వ కర్మణి. ఇప్పుడు మనం ఇందాక ఈ 3 గుణాల ద్వారా మనం ఏదైతే వచ్చినవో పొందామో అవన్నీ లాభ నష్టాలు గాని, సుఖదుఖాలు గాని, మానవమానాలని గాని ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవే. మరి ఆత్మకు యోగం ఎక్కడుంది దాని ద్వారా? ఆత్మకు క్షేమం ఎక్కడుంది? ఆత్మకు యోగం గాని, క్షేమం గాని కావాలి అంటే ఏం చేయాలి? మనము కర్మల్ని ఎలా ఆచరించాలి అది తెలుసుకోవాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భో మాతే సంగోస్త్వ కర్మణి. నువ్వు కర్మ చేయడానికి మాత్రమే అధికారం ఉంది కానీ ఆ కర్మ ఫలానికి అధికారం లేదు. ప్రతిఫలాక్ష లేకుండా కర్మలను ఆచరించు. అలాగని కర్మలు చేయడం మానకు. కర్మలు చేయడానికి మనకు హక్కు ఉంది. అంటే ఏం కర్మలు చేయాలన్నా మనం ఏదైనా చేయొచ్చు. మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, ఏదైనా చేయని. కానీ ఆ కర్మలు ఎలా చేయాలి? అప్రమత్తంగా మనం చేస్తూ ఎప్పుడు కర్మిష్టిగానే ఉండాలి. ఎప్పుడు పనులు చేస్తూనే ఉండాలి. మనం కర్మ చేయకుండా ఎప్పుడు ఉండకూడదు. మరి నెలంతా మనం పనిచేసిన తర్వాత కరోనా వచ్చింది. జీతం వస్తుందో రాదు. ఆగిపోయింది లాక్డౌన్. కాబట్టి జీతం రాకపోవచ్చు. అంటే ఏమైనా జరగవచ్చు. మనం పంట వేసాము, విత్తనం వేసాము, పంట వస్తుందో రాదో తెలియదు. తుఫాన్ వచ్చి కొట్టుకుని పోవచ్చు. ఆ చేయడం వరకే మన వంతు. చేసిన తర్వాత మనకు ఫలితాలు వస్తాయో రావో అది మన చేతిలో ఉందా? ఎప్పుడూ లేదు. కాబట్టి మనం ఫలితాన్ని ఆశించకుండా మనం ఎప్పుడు పని చేస్తూ ఉండాలి. ఫలితాలను ఆశించకుండా అంటే ఆశించి మనం పనులు చేస్తే ఆ పనులు చేయలేం. ఎందుకంటే ఆ ఫలితం ఎప్పుడు మన చేతిలో లేదు. ఫలితాన్ని మనం ఈ నెల మొత్తం పనిచేస్తే వచ్చే నెలలో కానీ ఫలితం రాదు. ఇప్పుడు రాదు, దానికి అది మనం ఆలోచించినా కానీ. వర్తమానంలో దుక్కి దున్ని మనం విత్తనాలు చల్లి మనం చేనుకు సంరక్షణ చేస్తే భవిష్యత్తులో కానీ అంటే అది 6 నెలల్లో వచ్చేది 6 నెలలు వస్తుంది, 5 సంవత్సరాలకు వచ్చేది 5 సంవత్సరాలకు వస్తుంది. వరి లాంటి పంటలు మిగతా జొన్న, కంది ఇట్లాంటివన్నీ ఒక 6 నెలలు పడతాయి. 4, 5 నెలలు, 6 నెలలు. మరి అదే మామిడి చెట్లు వేసామనుకోండి 6 సంవత్సరాలు పడుతుంది. కొబ్బరి చెట్టు వేసామనుకోండి 10 ఏళ్ళు పట్టొచ్చు. అంటే మనము ఏ పంటని బట్టి ఆ విత్తనాన్ని బట్టి పంట వస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క సమయంలో వస్తుంది. ఒక టేకు మొక్క వేసామనుకోండి 30 ఏళ్ళకి కానీ అది పెరగదు. అంటే ఒక్కొక్క సమయంలో ఒక పిల్లవాడిని పెంచామనుకోండి వాడు 20 ఏళ్ల తర్వాత కానీ 25 ఏళ్ల తర్వాత కానీ వాడు ఉద్యోగం వ్యాపారం చేయగలడు. అంటే ఒక్కొక్కళ్ళని బట్టి ఒక్కొక్క పంట ఫలితం. కాబట్టి మనం ఫలితాలను ఇప్పుడే ఆశించకుండా కూర్చుంటే అందుకనే ఫలితం అనేది మన చేతిలో ఉందా? ఆ పిల్లవాడు మంచి ప్రయోజకుడై అద్భుతంగా వాడు ఉద్యోగం వ్యాపారం చేయొచ్చు, లేదంటే దుర్మార్గుడై వాడు సర్వనాశనం అయిపోవచ్చు. మన చేతిలో ఏముంది? కాబట్టి మనం ఫలితాన్ని మనకు సంబంధమే లేదు. ఆ ఫలితాన్ని మనం ఏం చేయాలి? వాడికి సరియైన విద్యాబుద్ధులు నేర్పించడమే మన చేతిలో ఉంది. సక్రమంగా ఆ పంటను వేయడమే మన చేతిలో ఉంది. కాబట్టి పంట ఎలా వేయాలి అనేది మాత్రమే మన చేతిలో మనకు సంబంధం ఉంది గానీ, ఆ ఫలితం గురించి మనకు సంబంధమే లేదు. కాబట్టి వర్తమానంలో సుఖ సంతోషాలు గత జన్మల నుంచి కర్మ ఫలితాల నుంచి మనకు వస్తున్నాయి. అంటే ఈరోజు మనం ఈ వర్తమానంలో మనం పొందేటువంటి ఫలితాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? గతంలో మనం చేసిన దానికి ఫలితంగా ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఈరోజు మనకు అన్నీ ఉన్నాయి సౌకర్యాలు. ఈ సౌకర్యాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలా రావడానికి గల కారణం ఏంటి అంటే మనం చేసుకున్నదే. అంటే మనం గతంలో చేశాం కాబట్టి ఇప్పుడు పొందుతున్నాం. గతంలో చేయకుండా ఉండుంటే ఇప్పుడు మనం పొందడానికి అవకాశమే లేదు. కాబట్టి అలాగే ఇప్పుడు చేసిన పనులకి భవిష్యత్తులో మనం ఫలితాలు పొందుతాము. ఇప్పుడు చేసే పనులకి భవిష్యత్తులో ఫలితాలు పొందుతాం. ఎలాగైతే గతంలో మనం చేసిన పనులకి ఈరోజు మనం వర్తమానంలో ఫలితాలు పొందుతున్నాము. అలాగని నాకు ఫలితం వస్తేనే పని చేస్తానంటే నువ్వు భవిష్యత్తును కోల్పోతావు. భవిష్యత్తులో పొందేటువంటి ఫలితాలు ఎప్పుడు నీ భవిష్యత్తులో పంట ఫలితం అనేది నీ చేతిలో లేదు. అందుకే నీవు ఎలాంటి ఫలితాలు కావాలని నువ్వు ఆశించకూడదు. ఎందుకంటే అది నీ చేతిలో లేదు. భవిష్యత్తులో నువ్వు ఎక్కడుంటావో నీకేం తెలుసు ఇప్పుడు? కాబట్టి భగవంతుడికి తెలుసు ఎవరికి ఎలాంటి ఫలితాలు ఇవ్వాలో, ఎవడికి వాడి ఫలితమే వాడికిస్తాడు. ఎవడి పంట వాడికి వచ్చే తీరుతుంది. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు.
ఎవడు దాచుకున్నా సరే ఈ జన్మలో, వచ్చే జన్మలో వాడు ఎట్టి పరిస్థితుల్లో మన పంట మనకే వస్తుంది. అది భగవంతుడి చేతిలో ఉంది. ఎవడెవడు ఎక్కడ పుట్టాలి? ఎవడు ఎలా ఆ ఫలితాలను పొందాలి? ఎవడు ఏ విధంగా జీవించాలి? వాడు పాపం చేస్తే రోగము, పుణ్యం చేస్తే భోగము వాడికి వచ్చే తీరుతుంది. కాబట్టి నీకు భవిష్యత్తు గురించి టెన్షన్ అక్కర్లేదు. మనం లెక్కలేసుకుంటా కూర్చోకూడదు. కాబట్టి కర్మాచరణ పూర్తి సామర్థ్యంతో మనకు మన మన దగ్గర ఎంత శక్తి ఉందో అంత శక్తి అంటే మనం ఇప్పుడు ఆ ఉద్యోగం చేస్తున్నాం. వాడేం శాలరీ ఇస్తున్నాడా నాకు? ఏంటి నేను ఇంతగానం కష్టపడితే వాడు ఏమి ఇస్తున్నాడు నాకు అని మనం వాడి కోసం కాదు చేసేది, భవిష్యత్తు కోసం. ఈ రోజు నీకు ఆ కర్మని ఇవ్వబడింది. నీకు ఆ కర్మాచరణ అనేది నువ్వు పర్ఫెక్ట్ గా చేయాలి. నేను ఎందుకు చేయాలి ఈ పని అని మనం చేయకూడదు. ఇప్పుడు మనం చేసే ప్రతి పనిని, ఏ పని చేస్తున్నా సరే నిస్వార్థంగా, ఫలితాన్ని ఆశించకుండా నిష్కామ కర్మతో మనం చేయాలి. ఎటువంటి కోరిక లేకుండా మనం చేయాలి. అంతేగాని వీడు కాదు మనకు శాలరీ ఇచ్చేది. వీడిచ్చే శాలరీ గతం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు నీకు ఏ ఉద్యోగం, కలెక్టర్ ఉద్యోగం వస్తుందో, కార్పెంటర్ ఉద్యోగం వస్తుందో, నీకు రోడ్లు ఊడ్చే ఉద్యోగం వస్తుందో, ఈ ఉద్యోగం అనేది నీ గతంలో చేసుకున్న దాని మీద ఆధారపడి ఉంది. గతాన్ని బట్టి ఇప్పుడు నీకు వచ్చింది. నువ్వు ఇప్పుడు నీకు ఇచ్చినటువంటి కర్మ, నీకు వచ్చే శాలరీ ఇప్పుడుది కాదు, గతంలోది. ఇప్పుడు నువ్వు చేసే పని గనక నువ్వు ఇప్పుడు కలెక్టర్ అయినా వచ్చే జన్మలో చపరాసి అవ్వచ్చు నువ్వు సరిగ్గా చేయకపోతే. కాబట్టి ఇప్పుడు ఒక చపరాసి అయినా నువ్వు భవిష్యత్తులో కలెక్టర్ కావచ్చు. ఇక్కడ నువ్వు ఈ రోజు చేసిన, ఇప్పుడు నీకు నియమించినటువంటి కర్మ ఏదైతే ఉందో, నియమింపబడిన కర్మ ఏదైతే ఉందో అది మాత్రం పర్ఫెక్ట్ గా చేయాలి. ఈ రోజు కోసం కాదు. ఈ రోజు నా ఓనర్ సరిగా డబ్బులు ఇవ్వట్లేదు కదా, ఎందుకు చేయాలని ఇప్పుడు పడుకొని నిద్రపోతే భవిష్యత్తు వచ్చే జన్మలో నువ్వు నష్టపోతావు. ఇప్పుడు చేసేది ఇప్పుడు కాదు నువ్వు పొందేది. ఇప్పుడు వాడిచ్చే శాలరీ నువ్వు గతంలో చేసిన దానికి. అది చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. యోగస్థ కురు కర్మాణి సంఘం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనాన్ని జయించిన వాడా, ఆసక్తిని వదిలి యోగ స్థితిలో ఉంటూ కార్యసిద్ధి అయినా కాకపోయినా సమభావం కలిగి కర్తవ్య కర్మలను ఆచరించు. సమత్వాన్నే యోగం అంటారు. యోగస్థ కురు కర్మాణి అంటే యోగ స్థితిలో నువ్వు కర్మలు చేయాలి. ఎలా చేయాలి కర్మలు? యోగ స్థితిలో. నీకు యోగము తెలిస్తేనే యోగ స్థితిలో కర్మ చేయగలం. మనం ధ్యానాన్ని ఎలా చేస్తాం? హాయిగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా శ్వాసను గమనిస్తాం. అంటే ఇక్కడ భయం లేదు, కోరిక లేదు, ఇది పొందాలని లేదు, పొందకూడదని లేదు, కేవలం ఆలోచన శూన్యం చేసి పనులు చేస్తున్నాం అంతే. అదే యోగ స్థితిలో నువ్వు కర్మలు చేయి. యోగస్థ కురు కర్మాణి సంఘం త్యక్వా ధనంజయ అంటే ఆసక్తిని వదిలిపెట్టి కార్యసిద్ధి అయినా కాకపోయినా సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ. సిద్ధి అసిద్ధి అంటే ఆ కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా ఆ సమానమైనటువంటి ఫలితంతో, సమాన ఫలితాన్ని అంటే ఆ సమత్వాన్ని, దాన్నే యోగము అంటారు. ఆ సమత్వంతోనే మనము, సమత్వం యోగ ఉచ్యతే, యోగములో ఉచ్యమైన స్థితి. సమత్వం అంటే అన్నిటినీ సరిసమానంగా చూడడం. సమత్వమే అత్యంత గొప్పమైనది. సమత్వమే నిజమైనటువంటి యోగం అనిపించుకుంటుంది. అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో అతిగా ప్రవర్తించక అన్ని పరిస్థితుల్లో ద్వంద్వాలలో సమస్థితిలో ఉండడమే. అంటే నీకు ఎలాంటి పరిస్థితులైనా ఉండని, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు, కష్టమైన పరిస్థితులు ఉండొచ్చు, దుఃఖమైన పరిస్థితులు ఉండొచ్చు, సమస్థితిలో ఉండాలి. సమస్థితిలోనే నీ పనులు చేయాలి. ఆ సమస్థితిలో ఉండడమే యోగము అంటారు. అదే సమత్వంలో ఉండడం, యోగ స్థితిలో ఉండడం. యోగ స్థితి అంటే లోనే ఉంటూ ప్రాపంచక కర్మలన్నీ చేయాలి. యోగ స్థితిలో ఉండకుండా చేసే కర్మలన్నీ అనర్థహేతులే. కర్మలు చేస్తూ ఉన్నా వాటి పట్ల ఆసక్తి రహితుడిగా ఉండాలి. ఫలితాలను, అవి పూర్తిగా ఫలించినా కొద్దిగా ఫలించినా సమభావంతోనే మనం పనులు చేస్తాం. లాభమే రావచ్చు, నష్టమే రావచ్చు. అది కొద్దిగా లాభం రావచ్చు, లేకపోతే అసలు నష్టం రావచ్చు. మనము దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. జీవితంలో సకల ఆటపోట్లు ఉదాసీనంగా వ్యవహరించగలిగే మానసిక సమత్వం నిరంతర సాధన వల్లే అలవడుతుంది.
కాబట్టి నిరంతరం మనం ధ్యాన సాధన చేస్తేనే మనకు మనం చేసే పనుల మీద ఆ సమత్వం అనేది వస్తుంది. కాబట్టి యోగ స్థితిలోనే కర్మలను ఆచరించాలి అని శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు ఉద్బోధిస్తున్నాడు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాజ్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. సమబుద్ధి కలవాడు తన పాప పుణ్యాలను ఏ జన్మలోనే నశింపజేసుకుంటాడు. కాబట్టి నువ్వు అలాంటి యోగాన్ని అనుసరించి కర్తవ్య కర్మలను ఆచరించు. యోగమే కర్మలలోని కౌశలం. చూడండి, మనం ఎన్నో జన్మల్లో ఎన్నో పాపాలు చేశాం, లేదా ఎన్నో పుణ్యాలు చేశాం. పాపాల వల్ల రోగాలు పొందుతున్నాం, పుణ్యాల వల్ల భోగాలను పొందుతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? సమబుద్ధి కలిగి మనము ఈ రెండు లాభం రాని నష్టం రాని ఆ సమభావంలో మనం ఎప్పుడైతే పనులు చేస్తామో పాప పుణ్యాలు అంటే జన్మ జన్మలో చేసిన పాప పుణ్యాలను ఈ జన్మలోనే నశింపజేసుకుంటాము. ఎప్పుడైతే మనం యోగ స్థితిలో కర్మలు చేస్తామో అప్పుడు మనం జన్మ జన్మల్లో చేసినటువంటి పాపాలని ఈ జన్మలోనే నశింపజేసుకుంటాం. కాబట్టి మనం అలాంటి యోగాన్ని అనుసరించి ఈ కర్తవ్య కర్మలను ఆచరించాలి. యోగమే కర్మలలోని కౌశలం. యోగ కర్మసు కౌశలం అంటే మానవుడు నిత్య కర్మిష్టి. కర్మలు చేయకుండా ఒక క్షణం ఇప్పుడు మనం చేయట్లేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఊరికనే కూర్చున్నాము అనుకుందాం. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేయాలి కదా, లేదు, అది కూడా లేదు, ఊరికనే కూర్చున్నాం. కానీ మన శ్వాస మీద అంటే శ్వాస అనేది లోపలికి వెళ్తుంది, బయటికి వెళ్తుంది కదా. మన శరీరంలో ఉన్న ఎన్నో ఆర్గాన్స్ ఎన్నో అవన్నీ వాటి పనులు అవి చేస్తూనే ఉన్నాయి కదా. ఎక్కడా కూడా ఏది ఆగట్లేదు. కాబట్టి నిరంతరం ఆ పనులు వాటి యొక్క ఈ సృష్టి అనేది సృష్టి ధర్మం ప్రకారం అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ సృష్టి ధర్మం పాప పుణ్యాలు కర్మబంధాలు అనేవి తగులుతాయి. మనం రోడ్డు మీద వెళ్తుంటాం, మనం ఎవరికి హాని చేయం, ఎవరికి మేలు చేయం, కానీ మన కాళ్ళ కింద పడి ఎన్నో జీవులు చచ్చిపోతూ ఉంటాయి. కాబట్టి తత్ఫలితంగా మనము జన్మ పరంపరలో చిక్కుకొని విలవిల్లాడుతుంటాం. కర్మలను ఎలా ఆచరిస్తే కర్మబంధాల్లో చిక్కుకోమో, పాపపుణ్యాల నుండి విముక్తులు అవుతాము, జన్మ పరంపరలో నుండి బయటపడతాము. ఆ కిటుకు, ఆ కౌశలం, ఆ విధానం ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు. ఏంటది అంటే సమస్థితిలో యోగ స్థితిలో మనం కర్మలు చేయాలి. దాన్నే సమత్వం యోగ ఉచితే. అంటే మనము దేనిపైన ఆసక్తి కానీ దేనిపైన నిరాసక్తి కానీ ఉండకూడదు. సమానంగా ఒక పని అంటే మనకు ఏదో బాగా ఇష్టం కానీ లేదంటే అసలు తక్కువ కానీ ఉండకూడదు. చెయ్యాలంతే, చేసుకుంటూ పోవాలి. యోగ స్థితిలో మనం ఆ యోగమే కర్మలలో కౌశలత్వం. సమత్వంలో ఉంటూ యోగ స్థితిలో ఉంటూ కర్మలు చేయడం అంటే కర్మఫలాల మీద ఆసక్తి కానీ కోరిక కానీ లేకుండా ఉండడం. కర్మఫలాల మీద ఆసక్తిని విడవడం అంటే కర్మఫలాలను త్యజించి నిష్కామంగా ఉండడం. సిద్ధి అసిద్ధి అంటే ఆ ఫలం ఆ కర్మలు సిద్ధించినా కానీ సిద్ధించకపోయినా, కొంచెం సిద్ధించినా అసలు సిద్ధించకపోయినా, కర్మఫలాలు ఏమైనా కానీ మనసులో సమత్వంతో ఉండడం. అప్పుడు ఆ కర్మలు పునర్జన్మను కలిగించే ఫలితాలను ఇవ్వలేవు. ఇప్పుడు నాకు అది ఎలాగైనా నాకు రావాల్సిందే అని మనం కర్మ చేసాం అనుకోండి, ఒకవేళ ఈ జన్మలో రాలేదు, అది వచ్చే జన్మలో మళ్ళీ దానికోసం మళ్ళీ పుట్టాలి. ఎందుకంటే నీ కోరిక మిగిలింది ఇంకా రాలేదని. కాబట్టి నువ్వు చేసావు, నీకు అనుభవం వచ్చేసింది. ఏముంటుంది? కొంచెం వచ్చినా ఎక్కువ వచ్చినా నువ్వు ఏమైనా కట్టుకొని పోయేది ఏమైనా ఉందా? నీకు అనుభవమే కదా కావాల్సింది. కాబట్టి అనవసరంగా నీకెందుకు అది కావాలి కావాలి ఇంత నాకు ఇంకా బాగా కావాలి ఎందుకు కోరిక? కాబట్టి ఏదొస్తే అది తీసుకో, స్వీకరించు. దాని గురించి నువ్వు టెన్షన్ పడకు. ఏదో కావాలని కోరికలు వద్దు. దానివల్ల మళ్ళీ మళ్ళీ భూమి మీద పుట్టాల్సి వస్తుంది. కార్యసిద్ధి అయినా సరే కాకపోయినా సరే సమస్థితిలోనే ఉండాలి, కర్మలను ఆచరించాలి. ఈ లోకంలోనే పాపపుణ్యాల నుండి విముక్తిని పొందుతావు ఆ స్థితిలో. ఎందుకంటే నువ్వు భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించావా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది కావాలి అని నువ్వు ఆలోచించావు, నీకు అది రాలేదు ఈ జన్మలో, అప్పుడు ఏమవుద్ది? మళ్ళీ వచ్చే జన్మ దానికోసం మళ్ళీ రావాలి. అసలు ఆ కోరికే లేకపోతే నీకైతే పనులు చేసావు, అయిపోయింది. నువ్వు ఎప్పటి వరకు ఉంటావు? ఉన్నంత వరకు నువ్వు గతంలో చేసుకున్నది ఈ భూమి మీద ఉన్నంత వరకు నీకు వస్తూనే ఉంటుంది. నువ్వు దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు. ఇప్పుడు చేసింది భవిష్యత్తులో అది వచ్చేది. కాబట్టి నువ్వు దాని గురించి కూడా
టెన్షన్ పడద్దు. ఇప్పుడు నువ్వు చేసుకుంటా పో అంతే. నీకు ఫలితం గురించి ఆలోచించలేదనుకో, అప్పుడు నీకు భవిష్యత్తే లేదు. కర్మజం బుద్ధియుక్తా హే ఫలం త్యక్త్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంత్య నామయం. ఎంచేతంటే సమత్వ బుద్ధి కల జ్ఞానులు కర్మల వల్ల కలిగే ఫలితాలు విడిచి జన్మ అనే బంధం నుండి విడివడి దుఃఖరహితమైనటువంటి పరమపదాన్ని పొందుతున్నారు. ఎప్పుడైతే మనం సమత్వ బుద్ధితో మనం పనులు చేస్తూ ఉంటామో ఆ ఫలితాన్ని విడిచిపెట్టి ఫలితం అనే దాని గురించి మనం ఎప్పుడైతే వదిలేస్తామో మళ్ళీ జన్మ లేదు. మనం ఫలితం ఆశిస్తే మళ్ళీ జన్మ ఉంది. ఎందుకంటే మీరు ఏది కావాలని కోరుకుంటే ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలోనైనా సరే మీరు పొందాల్సిందే. అది పొందాలి అంటే ఆ పని చేయాల్సిందే. వెరీ సింపుల్. ఇప్పుడు మనం ఒక 5 స్టార్ హోటల్కి పోతాం. 5 స్టార్ హోటల్కి పోయినప్పుడు నాకు ఏం కావాలని ఆర్డర్ ఇస్తే అది నాకు వెజిటబుల్ బిర్యానీ కావాలి, మంచూరియా కావాలి. నువ్వు ఏది ఆర్డర్ ఇస్తే వాడు తీసుకొచ్చేస్తాడు. ఇవ్వడా? 100% ఇస్తాడు. మరి ఇచ్చిన తర్వాత నువ్వేం చేయాలి దానికి? యూ హ్యావ్ టు పే. నువ్వు పే చేయాలి. నువ్వు ఏదైతే ఆర్డర్ చేసావో అది ఇస్తాడు. అది ఇచ్చిన దానికి నువ్వు పే చేయాల్సిందే. పే చేయాలంటే ఇప్పుడంటే మనం క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయి. అంటే అప్పు కూడా చేయొచ్చు. నువ్వు భవిష్యత్తులోనైనా దాన్ని కట్టాల్సిందే. కాబట్టి నీవు ఒకవేళ భవిష్యత్తులో మళ్ళీ కట్టాలంటే మళ్ళీ నువ్వు ఉండాల్సిందే కదా! కాబట్టి నువ్వు అసలు అది కోరికే లేదనుకో నీకు. నువ్వు ఆల్రెడీ నీకు ఏదైతే చేసావో దానికి వస్తూనే ఉన్నాయి నీకు. నువ్వు గతంలో చేసిన వాటన్నిటికి నువ్వు పొందుతూనే ఉన్నావు. అప్పుడు నువ్వు ఎలాగో పొందుతున్నావు కాబట్టి నీకెందుకు కోరిక? నువ్వు ఏది కావాలన్నా అది ఈ సృష్టి నీకు ఇస్తుంది. ఈ జన్మలో కాకపోతే దాన్ని నువ్వు వచ్చే జన్మలోనైనా ఎప్పుడు అంటే నీ దగ్గర సామర్థ్యం ఉన్నప్పుడు, పే చేయగలిగే కెపాసిటీ నీకు ఉన్నప్పుడే అది వస్తుంది. వాడు ఒకవేళ మన ఆకారం చూసే 5 స్టార్ హోటల్‌లోకి రానియాలా రావద్దా అని వాడు చూస్తాడు. ఎంట్రీ నీకు ఎంట్రీ అంటే నీ అవతారం చూస్తేనే వాడు లోపలికి పంపియాలా వద్దా అని వాడికి అనిపిస్తుంది. అలాగే మనము ఏది కావాలన్నా సరే ఈ సృష్టిలో వస్తుంది. వస్తుంది కానీ దానికి నువ్వు పని చేయాల్సిందే. పని చేయకుండా రాదు ఏది. ఇప్పుడుగైనా భవిష్యత్తులోనైనా నువ్వు చేయాల్సిందే. కాబట్టి నువ్వు ఎందుకు అనవసరంగా కోరుకోవడం? కోరుకోకుండా నువ్వు పనులు చేయి. నీ పనులు నువ్వు చేస్తా ఉంటే ఆల్రెడీ నువ్వు చేసిన దానికంతా ఇవ్వడానికి రెడీగానే ఉంది కదా యూనివర్సు. నువ్వు ఇప్పుడు ఏం చేసావని నీకు ఇప్పుడు ఇవన్నీ అనుభవిస్తున్నావు. కాబట్టి నువ్వు కోరికలు అనేవి వద్దు. బుద్ధి ఉన్నవాడు అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాడు. ఆధ్యాత్మిక పరిభాషలో బుద్ధి అనేది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే జనన మరణ చక్ర విశేష పరిజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఈ ఆత్మ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది, ఈ మధ్యకాలంలో ఉన్నదంతా ఆత్మజ్ఞానమే. ఆత్మజ్ఞానులు వివేకవంతులు, జనన మరణ చక్ర పరిజ్ఞానం గలవారు. వారు కర్మల వల్ల లభించే ఫలితాలను ఎంత మాత్రం ఆశించేవారు. ఆత్మజ్ఞాని మంచి చెడులు రెండింటిని ఎప్పుడు వదిలేస్తాడు. ఆత్మజ్ఞాని కేవలం మరింత యోగం కోసమే పరితపిస్తాడు. ఆత్మజ్ఞాని కేవలం అవగాహన కోసమే యోగ సాధనలు చేస్తుంటాడు. వివేకవంతులు వారి వివేకపూరిత జ్ఞానము కర్మల ద్వారా శాశ్వతమైన దుఃఖరహిత పదాన్ని మోక్షాన్ని పొందుతారు. ఆత్మనో మోక్షాయ జగద్దితాయ చ. మొదట ఆత్మకు మోక్షము, తర్వాతనే జగద్హితం. కాబట్టి మనకు మోక్షం కావాలి. మన యొక్క లక్ష్యము, పరమ లక్ష్యం ఏంటి? మోక్షం. ఎప్పుడైతే నువ్వు కోరికలతో పనులు చేసావంటే నీకు మోక్షం ఎక్కడ ఉంది? నువ్వు దానికోసం మళ్ళీ మళ్ళీ చేయాల్సిందే. కోరుకోవడం ఏం తప్పులేదు. నువ్వు ఏది కావాలంటే అది కోరుకోవచ్చు. దానికి తగిన పని నువ్వు చేయాలి. దానికోసం మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిందే. కాబట్టి నువ్వు ఏం చేయాలి అంటే నువ్వు అసలు కోరుకోకుండానే నీకు వస్తున్నప్పుడు నువ్వు అసలు కోరుకోవడం ఎందుకు? అందుకే యోగము కావాలి. యోగము కోసం పరితపించాలి. ఆత్మజ్ఞానం కోసం పరితపించాలి. ఆత్మజ్ఞాని ఎప్పుడూ కూడా ఈ మంచి చెడులు రెండింటినీ ఎప్పుడు వదిలేస్తాడు. ఈ రెండు అంటే ఈ వేదాలు
త్రైగుణ్య విషయ వేద, ఈ మూడింటికి సంబంధించి తనువు, మనసు, బుద్ధి. ఈ బుద్ధి స్థాయిలో నీకు భౌతికమైనటువంటి వస్తువులకు సంబంధించినవే. అంటే సిద్ధి అసిద్ధి రెండింటిని గురించి ఆలోచించేటువంటి స్థితి. అంటే ఈ మంచి చెడు, సుఖము దుఃఖము, లాభము నష్టం వీటి గురించి ఈ స్థితిలో ఉండి ఈ స్థితిని వదిలిపెడతా ఉంటాడు. ఆ స్థితిలో ఏదైతే పొందాలనుకుంటాడో అది దాని గురించి ఆలోచించాడు. ఆత్మజ్ఞాని అనేవాడు కేవలం అవగాహన, మరింత అవగాహన, అంటే ఆత్మయ్య సంబంధించినటువంటి అవగాహన కోసమే పనిచేస్తుంటాడు. మరింత యోగం కోసమే పరితపిస్తుంటాడు. ఇంకా అందరికీ ధ్యానం చెప్పాలి అంటే ప్రపంచం అంతా నేనే, ఈ విశ్వం అంతా నేనే అని దానికోసం పరితపించాలి. అదే యోగం అంటే. యోగం అంటే అంతా నేనే అనే స్థితి. దానికోసం పరితపిస్తాడు కానీ భౌతిక వస్తువుల కోసం, ఇంకా ఒక ఇల్లు ఉంది 4 ఇళ్ళు సంపాదించాలని, ఏంటి ఒక బంగారం ఉంది ఇంకో 10 బంగారాలు కావాలని, ఇలా భౌతికమైనటువంటి విషయాల గురించి ఎప్పుడు ఆత్మజ్ఞాని ఇంకా ఇంకా యోగ స్థితిలో యోగాన్ని పెంచుకోవాలి, ఇంకా అవగాహన సాధించాలి అనే దాని గురించే. ఎందుకంటే ఆత్మాయ ఆత్మనో మోక్షాయ జగదితాయ చ. మొదట ఆత్మకు మోక్షం కావాలి, అంటే విముక్తి కావాలి. ఈ భౌతిక బంధనాల నుండి, ఈ తమ 3 గుణాల నుండి విముక్తి కావాలి మొట్టమొదట. ఆ తర్వాతనే దానికి హితం, తర్వాతనే జగత్ హితం. ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అర్జున, ఎప్పుడు ఒకానొక పురుషుడు మనసులో ఉండే సమస్తమైన కోరికలను వదిలివేస్తాడో, ఆత్మలోనే ఆత్మ సంతుష్టుడై ఉంటాడో అప్పుడే స్థితప్రజ్ఞుడని చెప్పబడుతున్నాడు. అంటే కోరికలతో తిష్ట వేసిన వాడు సగటు మానవుడు. అవసరాలకు శరీరానికి అవసరాలు అనేవి శరీరానికి సంబంధించినవి, కోరికలు మనసుకు సంబంధించినవి. అవసరాలు వేరే, కోరికలు వేరే. అవసరాలు ఎప్పుడు సమంజసమే. ఇప్పుడు ఆకలేస్తుంది, సమంజసం, శరీరానికి ఆకలి. కోరికలు ఎప్పుడు అసమంజసం. ప్రాపంచికమైన అత్యాశలే కోరికలు. అవి మనసు యొక్క మారుమూలల్లో దాక్కొని ఉంటాయి. అన్ని రకాల కోరికలను త్యజించి జీవించాలి. ఏ ఒక్కటి కూడా మిగలకుండా నిశ్శేషంగా త్యజించాలి. సమస్త దృశ్య జగత్తుకు అతీతమైన ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని దర్శించి ఆత్మలోనే స్థితమైనప్పుడు అంతా తానే, తానే అంతా. అప్పుడు ప్రత్యేక కోరికలకు తావెక్కడుంది? అంటే నేనే అంతా, ఈ విశ్వమంతా నేనే ఉన్నాను, నేనే అదంతా అని తెలుసుకున్నప్పుడు ప్రత్యేకంగా ఎటువంటి కోరికలు ఉండవు. ధ్యాన సాధన ద్వారా, యోగ సాధన ద్వారా ఆత్మానుభూతిలోని ఆత్మానందాన్ని అనుభవిస్తూ తన ఆత్మలోనే తాను సంతృప్తిని పొందుతూ ఆత్మలోనే తిష్ట వేస్తూ ఉంటాడు. అతన్నే స్థితప్రజ్ఞుడు అంటారు. ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. మనసులో ఉండే సమస్తమైనటువంటి కోరికల్ని అదుపులో పెట్టుకొని, అంటే వదిలేసి ఆత్మలోనే సంతుష్టుడై, అంటే ఎప్పుడు నిరంతరం ధ్యానంలో ఉంటూ ఆత్మస్థితిలోనే జీవిస్తూ ఆత్మస్థితిలోనే ఉండేవాడినే స్థితప్రజ్ఞుడు అంటారు. ఓకే ఓకే సో ఈరోజు మనము ఇంతవరకు ఈ శ్లోకాలను మనం నేర్చుకున్నాం. ఒక్కసారి వీటిని మళ్ళీ మనం రిపీట్ చేసుకుందాం. మీరు అందరూ అన్మ్యూట్ చేసుకోండి, వీడియోస్ కూడా. నమస్కారం కాశీ ప్రసాద్ గారు, ఈరోజు 6వ అధ్యాయం అండి? 2వ అధ్యాయమే సార్. ఓకే సార్. 2వ అధ్యాయంలోనే 47వ శ్లోకం. ఒకవేళ మీ దగ్గర భగవద్గీత ఉంటే కనుక తీసుకొని చూడండి. మనము ఎక్కడి నుంచి ఈరోజు అంటే 40 నుంచి మనము 40వ శ్లోకం నుంచి 58 వరకు, అంటే మధ్య మధ్యలో అది నేహ చెప్పండి నాతో పాటు.
నేహాభిక్రమనాశోస్తి మేఘావిక్రమోऽస్తి ప్రత్యవాయో న విద్యతే ప్రత్యవాయో విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. త్రాయతే మహతో భయాత్. స్క్రీన్ లో లేదు ఇది నా దగ్గర. త్రాయతే మహతో భయాత్. నేహాభిక్రమనాశోస్తి నేహావిక్రమోऽస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. త్రాయతే మహతో భయాత్. నేహాభిక్రమనాశోస్తి నేహావిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే సత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. త్రాయతే మహతో భయాత్. మేడం వాటిని షేర్ చేయండి ఒకసారి శ్లోకాల్ని. నేహాభిక్రమనాశోస్తి నేహానిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. త్రాయతే మహతో భయాత్. నేహాభిక్రమనాశోస్తి నేహానిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. త్రాయతే మహతో భయాత్. నేహాభిక్రమనాశోస్తి నేహావిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే సత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే త్రాయతే మహతో మహతో భయాత్. భయాత్. త్రాయతే మహతో భయాత్. నేహాభిక్రమనాశోస్తి నేహావిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే సత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. త్రాయతే మహతో భయాత్. నేహాభిక్రమనాశోస్తి నేహావిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. త్రాయతే మహతో భయాత్. స్క్రీన్ కనిపిస్తుందండి? కనిపిస్తుంది సార్. ఓకే. కనిపిస్తుంది. నేహాభిక్రమనాశోస్తి నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. త్రాయతే మహతో భయాత్. వ్యవసాయాత్మిక బుద్ధి
వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాచ్చ బహుశాఖాహ్యనంతాచ్చ బుద్ధయో వ్యవసాయినాం బుద్ధయో వ్యవసాయినాం వ్యవసాయాత్మికా బుద్ధి వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాచ్చ బహుశాఖాహ్యనంతాచ్చ బుద్ధయో వ్యవసాయినాం బుద్ధయో వ్యవసాయినాం వ్యవసాయాత్మికా బుద్ధి వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ బుద్ధిః. కురునందన ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాచ్చ బహుశాఖాహ్యనంతాచ్చ బుద్ధయో వ్యవసాయినాం బుద్ధయో వ్యవసాయినాం వ్యవసాయాత్మికా బుద్ధి వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాచ్చ బహుశాఖాహ్యనంతాచ్చ బుద్ధయో వ్యవసాయినాం బుద్ధయో వ్యవసాయినాం త్రైగుణ్య విషయా వేదా త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిస్త్రైగుణ్యో భవార్జున అర్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ నిర్యోగక్షేమ ఆత్మవాన్ త్రైగుణ్య విషయా వేదా త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ నిర్యోగక్షేమ ఆత్మవాన్ త్రైగుణ్య విషయా వేదా త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ నిర్యోగక్షేమ ఆత్మవాన్ త్రైగుణ్య విషయా వేదా త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ నిర్యోగక్షేమ ఆత్మవాన్ త్రైగుణ్య విషయా వేదా త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ నిర్యోగక్షేమ ఆత్మవాన్ కర్మణ్యేవాధికారస్తే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భో మా కర్మఫలహేతుర్భో మా తే సంగోస్త్వకర్మణి మా తే సంగోస్త్వకర్మణి కర్మణ్యేవాధికారస్తే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భో మా కర్మఫలహేతుర్భో మా తే సంగోస్త్వకర్మణి మా తే సంగోస్త్వకర్మణి కర్మణ్యేవాధికారస్తే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భో
మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి మాతే సంగోస్త్వకర్మణి యోగస్థ కురు కర్మాణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే సమత్వం యోగ ఉచ్యతే యోగస్థః కురు కర్మాణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే సమత్వం యోగ ఉచ్యతే యోగస్థః కురు కర్మాణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే సమత్వం యోగ ఉచ్యతే యోగస్థః కురు కర్మాణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే సమత్వం యోగ ఉచ్యతే యోగస్థః కురు కర్మాణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే సమత్వం యోగ ఉచ్యతే బుద్ధియుక్తో జహాతేహ బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే ఉభే సుకృత దుష్కృతే తస్మాజ్యోగాయ యుజ్యస్వ తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం యోగః కర్మసు కౌశలం బుద్ధియుక్తో జహాతేహ బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే ఉభే సుకృత దుష్కృతే తస్మాజ్యోగాయ యుజ్యస్వ తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం యోగః కర్మసు కౌశలం కర్మజం బుద్ధియుక్తా హి కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషణా ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్త జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం పదం గచ్చంత నామయం కర్మజం బుద్ధియుక్తా హి కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషణా ఫలం త్యక్త్వా మనీషిణాః జన్మబంధ వినిర్ముక్త జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం పదం గచ్చంత నామయం కర్మజం బుద్ధియుక్తా హి కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషణా ఫలం త్యక్త్వా మనీషిణా జన్మబంధ వినిర్ముక్త జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం పదం గచ్చంత నామయం కర్మజం బుద్ధియుక్తా హి కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషణా ఫలం త్యక్త్వా మనీషిణా జన్మబంధ వినిర్ముక్త జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం
పదం గచ్చంత్యనామయం ప్రజాహాతి యదా కామాన్ ప్రజాహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచతే స్థితప్రజ్ఞస్తదోచ్యతే ప్రజాహాతి యదా కామాన్ ప్రజహాతి కదా ప్రజహాతి సార్ ప్రజహాతి ప్రజహాతి యదా కామాన్ ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచతే స్థితప్రజ్ఞశ్చదోచ్యతే ప్రజహాతి యదా కామాన్ ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే స్థితప్రజ్ఞస్తదోచ్యతే ఓకే, ఈ రోజు వరకు మనము ఈ శ్లోకాలని నేర్చుకున్నాం. కాసేపు ధ్యానం చేద్దాం హాయిగా. మాస్టారు చిన్న క్లారిఫికేషన్, చెప్పండి. అక్కడ విసర్గం ఉంది కదా, దాన్ని పలకాల్సిన అవసరం లేదా? అది మనం ఆత్మన్యేవాత్మనా తుష్ట అని అన్నారా, తుష్ట అంటామా? తుష్ట అనేది అంటే హా అనేది పలకక్కర్లేదు సార్, తుష్ట అంటే సరిపోతుంది. ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞశ్చదోచ్యతే అంటే అంతే. అదే విసర్గం పలకాల్సిన అవసరం లేదా? అక్కడ భావం మారదా? అంటే భావం ఏం మారదండి. అంటే అది ప్రత్యేకంగా పలకక్కర్లేదు, అహా అనక్కర్లేదు. ఆ పలికే దానిలోనే మనం కొంచెం ఒత్తుతాం అనమాట అక్కడ, అంతే. ఓహో, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞశ్చదోచ్యతే. ఓకే సార్, ధ్యానం చేద్దాం కాసేపు. ఓకే సార్. యజ్ఞం, మనం యజ్ఞంలో ధ్యానము జ్ఞానము. ఇప్పుడు మనం యజ్ఞం, ఈ యజ్ఞం ఎందుకు చేస్తున్నాం అంటే, ఇది అందరూ కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ధ్యానం చేస్తూ ఈ యొక్క విజ్ఞానాన్ని పొందాలి అనేదే మన యొక్క కోరిక. ఈ యజ్ఞం వలన మనం అందరం కలిసి ధ్యానం చేయడం వల్ల, మన సంకల్పం వల్ల దేవతలు అంటే ఆస్ట్రల్ మాస్టర్స్ ఈ యొక్క ఈ శక్తిని, ఈ ఆలోచనని ప్రపంచంలో అందరికి తీసుకెళ్తారు. మనం ఈ యజ్ఞం యొక్క ఫలితం అది. హాయిగా కళ్ళు మూసుకుందాం, శ్వాసను గమనిస్తూ ఉందాం. ఈ భగవద్గీత యొక్క విజ్ఞానాన్ని ప్రపంచం అంతా పొందాలి. ప్రత్యేకంగా పిల్లలు చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి. హాయిగా ప్రశాంతంగా అందరూ మ్యూట్లో ఉండండి, శ్వాసను గమనిస్తూ ఉందాం. మ్యూట్ ఆల్. హాయిగా ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఉందాం. ఒక 15 నిమిషాలు, 15 మినిట్స్ అందరం ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. ఎవరైనా ప్రశ్నలు ఉంటే తర్వాత వేయచ్చు, 15 నిమిషాల తర్వాత. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ప్రస్తుతం అందరూ కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దాం. మ్యూట్ ఆల్. అందరూ మ్యూట్లో ఉంచుకోండి దయచేసి, ఎవరు శబ్దాలు చేయొద్దు.
హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. మనం ఇప్పుడు యజ్ఞంలో ఉన్నాం. అందరం భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞం. మన సంకల్పం ప్రపంచం అంతా భగవద్గీత నేర్చుకోవాలని. ప్రజలందరికీ ఈ విజ్ఞానం అందించబడాలి. హాయిగా ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. మనం ఈరోజు నేర్చుకున్నటువంటి శ్లోకాలను మళ్ళొక్కసారి మననం చేసుకుందాం. ధ్యానంలో హాయిగా ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ శ్వాస మీద ధ్యాస. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ యోగంలో ప్రారంభించితే నాశనం ఉండదు, పైగా విపరీత దోషం కూడా ఉండదు. ఈ ధర్మం స్వల్పమైన గొప్ప భయం నుండి కాపాడుతుంది, రక్షిస్తుంది. హాయిగా ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాచ్చ బుద్ధయో వ్యవసాయినాం. అర్జున, ఈ యోగంలో నిశ్చలమైన బుద్ధి ఒకటే ఏకకారణంగా ఉంటుంది. నిశ్చయమైన వివేకం లేని వారి జ్ఞానం అనేక విధాలుగా అనంతముఖాలుగా ఉంటుంది. నిశ్చయమైన వివేకము అంటే ఆత్మజ్ఞానం. వివేకము అనేది జ్ఞానం నుండి, బుద్ధి నుండి వస్తుంది. ఆత్మ ధ్యానం చేసిన వారికి మాత్రమే ఆత్మజ్ఞానం అనేది వస్తుంది. ఆ ఆత్మజ్ఞానం ఉన్నవారికి మాత్రమే వివేకం అనేది ఉంటుంది. ఆ నిశ్చయమైన వివేకం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ భూమి మీద సక్రమంగా పనులు చేయగలరు. అనేక రకాల ఆలోచనలతో ఉన్నవాళ్ళు ఏ పని సక్రమంగా చేయలేరు, స్థిరత్వాన్ని పొందలేరు. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, వేదాలు త్రైగుణ్య విషయాలను గురించి చెప్తున్నాయి. నువ్వు త్రిగుణాతీతుడివిక ద్వంద్వాలను యోగక్షేమాలను విడిచి సదా శుద్ధ సత్వాన్ని అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి. ఆత్మతత్వంలోనే స్థిరపడాలి. ఈ వేదాలనేవి ద్వంద్వాలు అంటే మంచి చెడు, సుఖము దుఃఖము, మానవ అవమానం, లాభం నష్టము, శీతోష్ణ సుఖ దుఃఖాలు, మానవమానాలు, వీటినే కలిగిస్తూ ఉంటాయి వేదాలనేవి. అంటే వేదాల ద్వారా ఈ వేదాలనేవి త్రిగుణాలు. ఈ త్రిగుణాల వల్ల ద్వంద్వాలుతో కూడినటువంటి ఫలితాలు. దానివల్ల మళ్ళీ మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అనే కర్మచక్రంలో పడి కొట్టుకొని పోతూ ఉంటాము. కాబట్టి త్రిగుణాతీతుడివిక, ఆత్మజ్ఞానివిక, ఆత్మవాన్ అంటే ఆత్మజ్ఞానివి కావాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భో మాతే సంగోస్త్వ కర్మణి. కర్మలు చెయ్యాలి ఫలితాన్ని ఆశించకుండా. ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేస్తూ మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగో, కర్మలు చేయడం మానొద్దు, కర్మ ఫలితాన్ని ఆశించొద్దు. ఎందుకంటే నీకు నిర్ణయించబడినటువంటి గత జన్మల్లో ఏదైతే చేసావో దాని ఫలితాలను ఇప్పుడు పొందుతున్నావు. ఇప్పుడు చేసే పనులకు ఫలితాలు నువ్వు భవిష్యత్తులో పొందుతావు. కాబట్టి నీకు రావాల్సింది యూనివర్స్కి తెలుసు, ఎప్పుడు ఏది ఇవ్వాలో. దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. బుద్ధియుక్తో జహాతేహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సమబుద్ధి కలవాడు తన పాపపుణ్యాలను ఈ జన్మలోనే నశింపజేసుకుంటాడు. కాబట్టి నువ్వు కూడా అలాంటి యోగాన్ని అనుసరించి కర్తవ్య కర్మలను ఆచరించు. యోగమే కర్మలలో కౌశలం. కాబట్టి సమబుద్ధి కలవాడు అంటే సమబుద్ధి ఎలా వస్తుంది? యోగముతో ఉన్నవాడికి, ఆత్మజ్ఞానం ఉన్నవాడికి సమబుద్ధి వస్తుంది.
భౌతిక జీవితంలో కొట్టుమిట్టాడుతున్న వాడికి ఎటువంటి సమబుద్ధి యోగం అనేది లేదు. యోగం లేకుండా వాడికి క్షేమము లేదు. ఈ భౌతిక జీవితంలో అది రాదు. ఎవరైతే యోగంతో ఉన్నారో వాళ్ళు కర్మలలో కౌశలత్వం, ఏ పనులు చేయాలి, ఏ పని చేయకూడదు అనేది అర్థమవుతుంది. కర్మజం బుద్ధి యుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంత నామయం. ఎంచేతంటే సమబుద్ధి గల జ్ఞానులు కర్మల వల్ల కలిగే ఫలితాన్ని విడిచి జన్మ అనే బంధం నుండి విడివడి దుఃఖరహితమైన పరమపదాన్నే పొందుతారు. సమబుద్ధి కల జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కర్మల వల్ల వచ్చే ఫలితాన్ని ఆశించకుండా వాటిని విడిచిపెట్టి జన్మ అనే బంధం నుండి విడివడి, ఈ జన్మ అనే బంధం, మనం పుట్టాం, ఎన్నో బంధాలు ఉన్నాయి మనకు, వీటన్నిటిని వదిలిపెట్టాలి. దుఃఖరహితమైన పరమపదాన్ని పొందుతారు. ఎవరు అంటే యోగంలో ఉన్నవాడు, అంటే ఆత్మజ్ఞాని. ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అర్జున, ఎప్పుడు ఒకానొక పురుషుడు మనసులో ఉండే సమస్తాలైన కోరికలను వదిలివేస్తాడో, ఆత్మలోనే ఆత్మసంతుష్టుడై ఉంటాడో, అప్పుడే స్థితప్రజ్ఞుడని చెప్పబడతాడు. మనసులో ఉండే సమస్తమైనటువంటి కోరికలను విడిచిపెట్టి ఆత్మలోనే సంతుష్టుడు, అంటే ధ్యానం చేస్తూ ధ్యానంలోనే ఆనందాన్ని పొందుతూ ఆత్మలోనే స్థితంగా ఉంటాడు, అతన్నే స్థితప్రజ్ఞుడు అంటారు. హాయిగా ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. కేవలం మన శ్వాస మన ధ్యాస హాయిగా ప్రశాంతంగా లాస్ట్ 5 minutes చివరి 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. ఈ యజ్ఞము ద్వారా మనం ధ్యాన శక్తి ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ధ్యానాన్ని, ఈ విజ్ఞానాన్ని, భగవద్గీత విజ్ఞానాన్ని తెలుసుకొని ఆనందంగా, ఆరోగ్యంగా, ధర్మబద్ధంగా జీవించాలి. అదే మన యొక్క లక్ష్యం. సత్యం వద ధర్మం చర. సత్యం తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ధర్మాన్ని ఆచరించగలుగుతారు. సత్యం తెలుసుకోకుండా, ధ్యానం చేయకుండా ధర్మాన్ని ఆచరించడం అనేది సాధ్యం కాదు, చాలా కష్టం. అందుకే ధ్యానం తెలుసుకోవాలి ప్రపంచంలో అందరూ.
ధ్యానం తెలుసుకున్నప్పుడు ఈజీ. హాయిగా శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మరి ఒక 4 నిమిషాలు దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు. ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, ఉదయోగము ధ్యాన జీవితము. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో. ఆనాపానసతి ఆనాపానసతి హంసయానమో, ఆనాపానసతి కర్మక్షాళనము, దివ్యనేత్రము. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, బుద్ధయోగము ధ్యాన జీవితము. మధ్యే మార్గము, మధ్యే మార్గము, ప్రజ్ఞాకారకము, మధ్యే మార్గము, నిర్వాణాత్మకము, శూన్యభావము. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, బుద్ధయోగము ధ్యాన జీవితము. అహింసా తత్వము, అహింసా తత్వము, ముక్తిదాయకము, అహింసా తత్వము, ముక్తిదాయకము, కరుణా ధర్మము, క్రాంతి క్షేత్రము. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, బుద్ధయోగము ధ్యాన జీవితము. చివరి 1 నిమిషం హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. బీ విత్ యువర్ బ్రెత్. 30 seconds. Twenty seconds.
10 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డౌట్స్ కానీ ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు.